తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఓటర్లు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3 నియోజకవర్గాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 3,55,159 మంది ఓటర్లు హాజరవనుండగా 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ను విధించారు. జిల్లాలో మొత్తం 31,000 మంది ఓటర్లుండగా అందులో పట్టభద్రులు 29,344 మంది కాక ఉపాధ్యాయ ఓటర్లు 1,656 మంది ఓట్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు తమ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనకి ఇక్కడ జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 71 పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా మార్నింగ్ 8 గంటలకి ఓటింగ్ స్టార్ట్ అవడం జరిగింది. అన్ని పోలింగ్ పార్టీస్కి కూడా నిన్న ఈవినింగే రీచ్ అయ్యి అన్నీ కూడా సెటప్ అరేంజ్మెంట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి అన్ని ఓటింగ్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఈవినింగ్ 4 గంటలకు కూడా ఓటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. అండ్ ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా మా రిక్వెస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలింగ్ స్టేషన్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ కానీ, టెంట్స్ కానీ, షామియానాస్ కానీ, లేకపోతే కుర్చీలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో లైన్ మేనేజ్మెంట్కి కూడా మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ హెల్ప్ కూడా తీసుకుంటా ఉన్నాం అండ్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో అందరూ కూడా వచ్చి ఓటింగ్ హక్కు వినియోగించాలని కోరుకుంటూ వి రిక్వెస్ట్ అందరినీ కూడా త్రూ మీడియా. అటు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా ప్రారంభమైంది. నియోజకవర్గంలో గోదావరి ఖని, రామగుండం, పాలకుర్తి, అంతర్గాంలలో 11 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుమారు 9,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో వర్తక వ్యాపారి సంస్థలు మూసివేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికల సిబ్బంది ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించి ఎన్నికల సామగ్రిని సరిచేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. గతంలో ఓటింగ్ వేసే విధానం తెలియక చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటింగ్ వేసే విధానం గురించి పట్టభద్రులకు ఈసారి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పట్టభద్రులు బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల అధికారి ఇచ్చిన స్కెచ్ పెన్ తో ఓటు వేయాల్సి ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ రోజు మరి వాళ్ళ పొద్దున చూస్తూ ఉంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా మరి కిటకిటలాడుతుంది. పట్టభద్రులు చాలా అవేర్ అయి ఉన్నారు. ఈసారి మొట్టమొదటిసారిగా ప్రతి పట్టభద్రుడు ఓటు వినియోగించుకోవాలని, తర్వాత ఈవెన్ ఆఫీసెస్, తర్వాత ఇన్స్టిట్యూట్ వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ బహుశా వేసి వెళ్దామని కావచ్చు. అందరు కూడా మరి కోలాహలంగా ఉంది. ప్రతి పట్టభద్రుడు గుర్తుపెట్టుకోవాలి, ఓటు అనే ఆయుధం, దీన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళు, ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఉపయోగించుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేస్తున్నాం, ధర్మాన్ని గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఒక 5-6 మంత్స్ నుంచి పట్టభద్రుల్లో అసలు ఎన్రోల్మెంట్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈసారి చాలా బాగా జరిగింది. సుమారుగా 3,50,000 ఎన్రోల్మెంట్, అంటే గతానికంటే సుమారుగా ఒక 60% ఎన్రోల్మెంట్ పెరిగింది. అంటే ఎన్రోల్మెంట్లో కావచ్చు, లేకపోతే ఓటింగ్లో కావచ్చు, ఒక అవేర్నెస్ అయితే చాలా చక్కగా వచ్చింది. తర్వాత పట్టభద్రులు అందరూ కూడా ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఆ అవేర్నెస్ కూడా వచ్చేసింది. కాబట్టి పట్టభద్రులందరికీ నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల సంఘము మరి ఇప్పటికైతే పెద్ద కంప్లైంట్స్ అలా లేవు. అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఓటర్ స్లిప్స్ రకరకాల ద్వారాల్లో ఇంటికి వెళ్ళినా ఇంకా మరి కొన్ని రాలేదు అన్న అభిప్రాయం ఉంది. దానికి మన సైట్లో కూడా ప్రతి పట్టభద్రుడు కూడా మీ పోలింగ్ స్టేషన్ ఏమున్నది, మీ సీరియల్ నెంబర్ ఏంటి అనేది, ఒకవేళ మీ ఇంటికి ఓటర్ స్లిప్ రాని పక్షంలో కూడా మీరు సైట్కి వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే అక్కడ అలో చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఐ విష్ ద సేమ్ త్రూ అవుట్ ద డే. అంతా మరి ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగాలని, అంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను.